Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, ఇది మెయిన్ డైలీ సిరీస్ లో ఐ థింక్ ఇట్స్ 44th వీడియో అనుకుంటున్నాను నేను. జస్ట్ సెకండ్. ఇన్ని వీడియోస్ అయ్యే మన దగ్గరికి ఇప్పుడు దాకా. యా 44th వీడియో కరెక్ట్. సో నేను లాస్ట్ సెకండ్ ఇక్కడ ఒక ట్రేడ్ ప్లేస్ చేశాను గైస్. లెట్స్ సీ. ఇది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. Today is 12th May, guys, Monday, around 12 p.m., 11:50 p.m. to be precise. ఓకే, మీకు ఈ పాటకి అర్థమైపోయింది నేను చెప్పకముందే ఎందుకు అక్కడి నుంచి బయట ఇస్తున్నాను అని. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. వై సింపుల్ గైస్. ఫస్ట్ థింగ్ ఏంటి, నేను ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ డ్రా చేశాను. ఏమైంది ట్రెండ్ లైన్ సపోర్ట్ డ్రా చేశాక? క్యాండిల్స్ అనేవి ట్రెండ్ లైన్ దగ్గర, ఒకవేళ మీరు యాక్చువల్గా మన పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ, కరెక్ట్. సారీ, మన పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఎందుకంటే ట్రెండ్ లైన్ టచ్ అయింది, అక్కడ తీసుకుంటాం. కానీ ఏంటంటే క్యాండిల్ ఎగ్జాక్ట్ లెవెల్లో క్లోజ్ అయింది. సో రీఫండ్ అయినా వస్తుంది, లేదంటే విన్ అయినా అవ్వచ్చు, రీఫండ్ అయినా అవ్వచ్చు. మోస్ట్లీ రీఫండ్, ఎందుకంటే ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ పడింది కాబట్టి. బట్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే నేను మీకు ఏం చెప్పాను, మనం నెక్స్ట్ ఎక్కడ వెళ్తాం? పైకి, స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి, రైట్? సో నేను ఇక్కడ డ్రా చేసాను ఒక లైన్, చూసారా? నేను లెవెల్ నేను తీసేసుకున్నట్టు, దాని లెవెల్ నేను ఆల్రెడీ చూసి డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. దిస్ లెవెల్ మీరు చూస్తే నేను డ్రా చేసిన లెవెల్లో చూడండి, సపోర్ట్ వన్స్, ట్వైస్, థ్రైస్, 4 times. సో 5th time ఏమవుతుంది? అగైన్ సపోర్ట్, రైట్? 4 times ఆల్రెడీ ఇట్స్ సపోర్టెడ్. దిస్ ఈస్ ఏ రీసెంట్ మైనర్ లెవెల్ గైస్, మేజర్ లెవెల్ కాదు. ఇది మేజర్ సపోర్ట్ లెవెల్, మైనర్ సపోర్ట్ లెవెల్, రీసెంట్ మైనర్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ నేను బై ఎంట్రీ ప్లాన్ చేశాను ఇక్కడ. సో ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ క్యాండిల్స్టిక్ సైకాలజీ అండ్ విక్ ట్రేడింగ్. ఎవరికైనా దీని మీద క్యాండిల్స్టిక్ సైకాలజీ, విక్ ట్రేడింగ్ తో ట్రేడ్స్ చేసుకోవాలి ఇంకా డీటెయిల్డ్ గా కావాలంటే గైస్, నేను చాలా మంది అడిగారు ఇంతవరకు మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ కూడా, కోర్స్ ఏమైనా ఉంటే ఏంటి బ్రో, వి నీడ్ ఇట్ బికాస్ యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ వెల్ అని చెప్పి. సో నేను ఆల్రెడీ కోర్స్ ప్రిపేర్ చేసి ఉంచాను గైస్. ఎవరికైనా హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అండ్ దెన్ ఎర్న్, ముందు నేర్చుకొని మనీ చేయాలి అనుకుంటే యూ కెన్ ప్లీజ్ పింగ్ మీ ఆన్ టెలిగ్రామ్ ఛానల్. నేను కోర్స్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. కోర్స్ డీటెయిల్స్ షేర్ చేశాక ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ద కోర్స్, ఆర్ ఎల్స్ యూ కెన్ సింప్లీ ఫాలో మీ ఇఫ్ యూ విల్. ఇట్స్ అప్ టు యూ గైస్. ఓకే, కోర్స్ స్ట్రక్చర్ అయితే డీటెయిల్డ్ గా అవర్ మోర్ నాలెడ్జ్ అండ్ మోర్ సింపుల్, అంతా ఒక సార్ట్ ఒక బుక్ లాగా. బట్ ఒక ప్లేస్కి వచ్చాక నేర్చుకుంటారు. ఒక మీరు ఒక వారం ఆ కోర్స్ ని పర్ఫెక్ట్ గా చేసి, ఒక నెల ఫుల్ గా డెమోలో ట్రేడ్ చేసి మీరు ట్రేడ్ చేసుకుంటే యూ విల్ బీ ప్రాఫిటబుల్ వెరీ సూన్, పక్కా. సో ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్, please message me on Telegram. Alright, let's jump in. So first trade is done guys, let's go for more deeper analysis. Okay, we missed this trade here. Okay, hold on. Trade miss అయ్యాలి. ఇక్కడ కూడా నేను ట్రెండ్ లైన్ సపోర్ట్ డ్రా చేశాను, బట్ మన ట్రెండ్ ఇచ్చారు. సో నో ట్రేడ్ as of now. Okay, నేను మళ్ళీ ఐ థింక్ ఒక ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తా. ఓకే, నేను ఇలా డ్రా చేసా, బట్ ఇది స్ట్రక్చర్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది గైస్. సో స్ట్రక్చర్స్, ఎస్ఎంసి స్మాల్ స్ట్రక్చర్ బేసిక్ ఇంట్రడక్షన్ కూడా మన కోర్స్లో నేను చేసాను గైస్. ప్రైస్ యాక్షన్ కోర్స్లో ఎవరు ఎస్ఎంసి రిలేటెడ్ చెప్పరు, బట్ నేను అడిషనల్ నాలెడ్జ్ కూడా కోర్స్లో పెట్టాను. సో ఎనీ వన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎస్ఎంసి బేసిక్ లెవెల్, దే కెన్ యూస్ దాట్ టు మేక్ మనీ. ఓకే, ఐఎమ్ గోయింగ్ హియర్ ఫర్ సెల్స్ గైస్. లెవెల్ కింద పడింది, నేను ప్లాన్ చేసిన లెవెల్ కన్నా ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను, బట్ కింద వచ్చి ట్రేడ్ ప్లేస్ అయింది. బట్ నా ప్లాన్ ఆఫ్ ఎంట్రీ అయితే ఈ లెవెల్ దగ్గర. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఎక్కడైనా సపోర్ట్ ఉందా? ఇక్కడ సపోర్ట్ ఉంది, రైట్? ఓకే, చూసారా, నేను లెవెల్ గీసుకున్న లెవెల్ కిందనే ట్రేడ్ వచ్చి క్యాండిల్ వచ్చి క్లోజ్ అయింది.
చూసారా, నేను ఒకవేళ నేను చెప్పాను మీకు ఆల్రెడీ లెవెల్, నేను లెవెల్ పైన ట్రేడ్ ప్లేస్ ఆ వోల్టాలిటీ వల్ల కింద వచ్చిపోయినాయి, అదే పైన పడి ఉంటే గైస్ పర్ఫెక్ట్ విన్, పర్ఫెక్ట్ లెవెల్ అది. నేను జస్ట్ చిన్న స్క్వేర్ ఇంచులో మిస్ అయ్యాను, అది ఎందుకంటే వోల్టాలిటీ వల్ల కింద పడింది, లేదంటేనా దిస్ ఐ వుడ్ హావ్ వన్. వెరీ సింపుల్ గైస్, ఇది కూడా ఒక ఎస్ఎన్ఆర్, ఇదిగోండి చూడండి, అందుకని అక్కడ ట్రేడ్ ప్లేసెస్ ఇమీడియట్ గా నాలెడ్జ్ ఉంటే చాలు. సపోర్ట్ 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 సపోర్ట్, బ్రేక్అవుట్ బ్రేక్అవుట్ బ్రేక్అవుట్. ఇప్పుడు ఏమవ్వాలి, ఇది రెసిస్టెన్స్ మీద వర్క్ చేయాలి, అందుకే నేను తీసుకున్నాను, సింపుల్ ఎస్ఎన్ఆర్. బట్ ఐ మిస్డ్ బికాస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఎంట్రీ, చిన్నది వోల్టాలిటీ వల్ల నాది కింద పడిపోయింది, అంత ఫెయిల్ అయ్యాను. ఓకే, ఓకే. వోల్టాలిటీ అయితే ఉంది గైస్, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్ హియర్. ఓ క్యాండిల్ ఇక్కడ ఉన్నప్పుడు సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తే ఇక్కడ వచ్చి పడింది గైస్, మరీ దారుణం. అంటే అంత వోల్టాలిటీ ఉంది, నేను ఇక్కడ ఉంది క్యాండిల్, ఇక్కడ ప్లేస్ చేస్తే నా క్యాండిల్ ట్రేడ్ ఇక్కడ వచ్చి ప్లేస్ అయింది సెల్ సైడ్. ఓకే, హై వాలిటీ ఉంది, ఒక్కొక్కసారి సడన్ మూమెంట్స్ వస్తాయి గైస్. ఓకే, సో ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా ఎలా ట్రేడ్ చేయాలో చూసుకోండి. ఓకే, మేబీ దట్ మైట్ బి వినింగ్ ఆర్ లాసింగ్, ఐ డోంట్ నో, బికాస్ వోల్టాలిటీ వల్ల ట్రేడ్ మిస్ప్లేస్ అయింది, బట్ లెట్స్ సీ. ఓకే ఓకే, ఎక్కడెక్కడైనా చూడండి ఎలా వోల్టాలిటీ వల్ల అటు ఇటు ఇటు అటు 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 అటు. అదే నేను తీసుకున్న ప్లేస్ దగ్గర పడుంటే ఈ ట్రేడ్ కూడా విన్ అయ్యి ఉంది పర్ఫెక్ట్ గా, నా వోల్టాలిటీ వల్ల అది కింద ప్లేస్ అయింది. ఇప్పుడు 2 ట్రేడ్లు మనం వోల్టాలిటీ వల్లే లూస్ అయ్యాం గైస్, సింపుల్ గా చెప్పాలంటే. సో నేను ఈసారి వోల్టాలిటీని మైండ్ లో పెట్టుకొని ట్రేడ్ చేయాలి మనం. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఓకే, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, నేను ఇప్పుడు టచ్ అయింది బట్ ట్రేడ్ ప్లేస్ అవ్వదు, ఇగ్నోర్ ఇట్. ఓకే, విల్ వెయిట్ ఫర్ ఎ ప్రాపర్ ట్రేడ్. ఓకే, ఎందుకంటే 2 ట్రేడ్స్ అవి పాయింట్ ఆఫ్ ఎంట్రీ కరెక్ట్, కానీ ఏమైంది, నా పాయింట్ ఆఫ్ ఎంట్రీ మిస్ప్లేస్ అయింది డ్యూ టు వోల్టాలిటీ. మీరు క్లియర్ గా చూడండి వీడియో కాల్స్, నేను ఇలా తీసుకున్నాను కానీ పైన కింద వెళ్ళి పడ్డాయి 2 కూడా, సో అది మిస్ప్లేస్ అవడం వల్ల మనం లూజ్ అయ్యాం. బట్ ద వరీస్, మన దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇది ట్రాప్ క్యాండిల్ అవ్వచ్చు, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ ట్రాప్ చేసి మనల్ని, ఇది నేను ట్రాప్ క్యాండిల్ అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది ట్రాప్ క్యాండిల్ అయితే యాక్చువల్ ఇక్కడ నుంచి సెల్లర్స్ రావాలి, ఒకవేళ ఇది ట్రాప్ క్యాండిల్ అయితే సెల్లింగ్ వచ్చేస్తే మనం మిస్ అయినట్టే. నేను అనుకున్న ట్రాప్ అవుతాదేమో అనేసి, బట్ అవ్వకపోతే ఇదే సెల్లింగ్ క్యాండిల్ గైస్, మిస్ అయ్యాం. ఓకే, బట్ ఈ ట్రాప్ క్యాండిల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి తీసుకోలేదు, ఎందుకంటే ఎందుకు ట్రాప్ అవుతుంది అన్నానే అంటే ఈ గ్రీన్ క్యాండిల్ చూసారా, చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్, సో దాని తర్వాత ఇంకొక గ్రీన్ వచ్చే ఛాన్స్ ఉండేది అనమాట. బట్ ఏంటంటే లెవెల్ చాలా స్ట్రాంగ్, నాకు ఆల్రెడీ మార్క్స్ చేసుకుని ఉంచుకున్నా, బట్ నేను ఇక్కడ ఒక ట్రాప్ చేసి నెక్స్ట్ సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది అంతా, అందుకే వెయిట్ చేసా, బట్ డైరెక్ట్ సెల్లింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకుని ఉంది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గైస్, అందుకే కదా మార్క్ చేసుకున్న, జోన్ కంప్లీట్ అయిపోయింది, సెల్లింగ్ వచ్చింది, పర్ఫెక్ట్ సెల్లింగ్. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ అనాలిసిస్, బట్ వీ డిడ్ంట్ టేక్ ట్రేడ్. ఓకే, ఓకే, ఇక్కడ కూడా నేను 11 మార్క్ చేసిన, అక్కడికి వెళ్ళి సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, రెసిస్టెన్స్. ఓ షిట్, మిస్ దిస్ గైస్, దిస్ చూడండి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ని డ్రా చేసింది, ఈ గ్రీన్ వెళ్ళింది, ఇక్కడ మనం తీసుకున్న ట్రేడ్ విన్ అయ్యి, ఎందుకంటే లైన్ కింద వచ్చి క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఈ కరెంట్ క్యాండిల్ ఏంటో చూద్దాం, ఈ సెల్లింగ్ ఏం అవ్వాలి లేదంటే చిన్న ట్రాప్ ఏం అవ్వాలి. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ మన పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇది సేఫ్ సైడ్, ఇది కూడా పాయింట్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ పైన ప్లేస్ చేస్తాం, సో కింద వచ్చే క్లోజ్ అవుతుంది, ఇది కూడా విన్ అయ్యే వాళ్ళం, పర్ఫెక్ట్ ట్రేడ్. అది కూడా సెల్ సైడ్, ఎందుకంటే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, బట్ మనం చూసుకోలేదు, సో వి డిడ్ంట్ టేక్ ఎ ట్రేడ్, బట్ చూపిస్తున్నా మీకు లెవెల్స్ అన్ని.
ఓకే, సో దట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఓకే, ఈ ట్రెండ్ ఈస్ డౌన్ ట్రెండ్, సో ఓకే, మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది గైస్. ఎలా మూవ్ చేస్తాం, యూస్ అయిపోయింది అదే లెవెల్. సో మళ్ళీ దీనికి ఏమైనా ట్రెండ్ లైన్ నేను అప్డేట్ చేసుకున్నాను. ఇది లెవెల్ దగ్గరే ఒక స్టాక్ లాగా మూవ్ అవుతుంది, బట్ లెట్స్ వెయిట్. ఈ లెవెల్ టచ్ చేసి మనం బై సైడ్ ఎంటర్ అయ్యే వాళ్ళం, బట్ లెవెల్ దాకా రాలేదు. సో విల్ వెయిట్ గైస్. ఓకే, ట్రెండ్ లైన్ సపోర్ట్ యూస్ చేసి మనం బై ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం. కానీ క్యాండిల్ టచ్ అవ్వకుండా వెళ్ళిపోయింది. ఓకే, ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో మనం ఏం చేద్దాం, ఒక అలర్ట్ హారిజాంటల్ లెవెల్ ఒకటి డ్రా చేసుకుందాం అండ్ ఒక అలర్ట్ పెట్టుకుందాం. ఓకే, సో ఓకే, ఇక్కడ we can draw a trend line support. ఓకే, USDCAD వచ్చింది. ఇంకా కింద రావాలి, ఇంకా కింద రావాలి గైస్. ఈ లెవెల్ టచ్ అయితే మనం ప్లాన్ చేద్దాం. ఓకే, ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర తీసుకున్నాం గైస్ ట్రేడ్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఇది ట్రాప్, పర్ఫెక్ట్ ట్రాప్ గైస్. చాలా స్ట్రాంగ్ క్యాండిల్. ఇది కావాలని ఈ ట్రాప్ చేయడానికి వచ్చింది క్యాండిల్. దీన్నే ట్రాప్ క్యాండిల్స్ అంటారు. ఓకే, లెట్స్ బి రెడీ. విల్ గో ఫర్ మార్టింగల్ ఆఫ్టర్ a trap. Okay, go on. Okay guys, we entered buy trades from here. Let's wait and watch. Let's wait and watch. $18, $17, $16. ఇది ఫర్ షూర్ అయితే గ్రీన్ క్యాండిల్ అయితే అవ్వాలి గైస్. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ లెవెల్. సో పర్ఫెక్ట్ గైస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. మీ కళ్ళ ముందు దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రీకింగ్ నాలెడ్జ్. $45. నేను ఇంతవరకు మనకు 2 ట్రేడ్లు, ప్రీవియస్ 2 ట్రేడ్స్ మిస్ అయ్యాయి, ఎందుకంటే వోల్టాలిటీ వల్ల మిస్ప్లేస్ అయ్యాయి. దో అవర్ ప్రెడిక్షన్ ఇస్ కరెక్ట్. అండ్ ఇక్కడ థర్డ్ ట్రేడ్ ఎందుకు పోయింది గైస్? ఇట్స్ ఎ ట్రాప్ క్యాండిల్. దో ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్. మనం ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర తీసుకున్న ఈ క్యాండిల్స్ ట్రాప్ చేసింది. ఇది ట్రాప్ అని నాకు తెలిసిన వెంటనే నేను ఏం చెప్పాను, పర్ఫెక్ట్ మార్టింగల్ గైస్ అని చెప్పి నేను $50 అంటే 10 times మై అమౌంట్ నేను ప్లేస్ చేశాను. నేను $5 షేర్ తీసుకున్నా, బట్ 10 times. వై? బికాస్ ఐఎమ్ ఫ్రీకింగ్ వెరీ ష్యూర్. అందుకే కదా నేను ఎంత పెట్టాను. అండ్ సీ ద పవర్ ఆఫ్ క్యాండిల్. పర్ఫెక్ట్ గా లాస్ట్ 5 seconds లో గ్రీనే అయ్యింది, ఎందుకంటే ఇది పక్క ట్రాప్. నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్ గా మన అనాలిసిస్ ప్రకారం వస్తుంది.
నాలెడ్జ్ గైస్, అందుకే నాలెడ్జ్ ఉంటే మనల్ని ఎవడు ఆపలేడు. ఇదే ప్రూఫ్, మీకు సింపుల్ ఈరోజు ఒక ప్రూఫ్. ఓకే, నేను మనీ మేనేజ్మెంట్ చూసారు ఎలా చేశారో, ముందు ఒక 5 పోయింది, దాని ముందు ఒక 5 ఇక్కడ నేను 10 పెట్టా. ఎందుకు అంటే నాకు తెలుసు ఇది ఒక మంచి రెసిస్టెన్స్ అనేసి, నాకు ట్రెండ్ లైన్ సపోర్ట్ అని. బట్ ఏం చేసాను, ట్రాప్ చేశాను. మనం ఊరుకుంటాను, ట్రాప్ చేసేది నాకు తెలుసు. ఇదో నా అనాలిసిస్ పర్ఫెక్ట్. సో నేను మళ్ళీ బై సైడ్ ఎంటర్ అయ్యాను. ఇక్కడ చూసారా, ఒక ట్రాప్ అయ్యాక బయర్స్ ఎలా వస్తున్నారు, అంతే గైస్. ఒక్కొక్కసారి ట్రాప్ అవుతాం. అందుకే ఎప్పుడు కూడా బైనరీ ట్రేడింగ్ లో 100% షూర్ షాట్ అని ఎక్కడ ఉండదు. ఒకవేళ ఎవరు చెప్పినా నెవర్ బిలీవ్ దెమ్, నెవర్ ట్రస్ట్ దెమ్. దెర్ ఇస్ నో 100% ఎనీవేర్ ఇన్ బైనరీ ట్రేడింగ్ ఆర్ ఎనీ ట్రేడింగ్. నాట్ ఈవెన్ 99.99 కూడా లేదు. నెవర్ బిలీవ్ ఇట్. ఓకే, నేను అందుకే ఎప్పుడు కూడా నేను చెప్పేది నా స్ట్రాటజీస్ ఆర్ 80 to 85% అంతే. దిస్ ఈస్ ద యాక్యురసీ. చాలు, ఈ యాక్యురసీ చాలు గైస్. యూ కెన్ మేక్ మనీ, యూ కెన్ మేక్ ప్రాఫిట్స్. దట్స్ హౌ ఐఎమ్ డూయింగ్. నేను చేశాను, మీకు చెప్తున్నాను కదా. మీకు నాకు 100% షూట్ షాట్ కావాలి, నాకు 99% షూట్ షాట్ కావాలి, ఇవన్నీ అనవసరం. వీటిలో వెనక్కి తిరిగారంటే మీరు మనీ మొత్తం పోగొట్టుకుంటారు. సో నెవర్ బిలీవ్ ఇన్ దమ్, నెవర్ ట్రస్ట్ ఎనీవన్ లైక్ దిస్. మై స్ట్రాటజీస్ ఆర్ జస్ట్ సింప్లీ 80 to 85% షూట్ షాట్స్. దట్స్ ఎనఫ్. దట్స్ గుడ్ ఎనఫ్ గైస్, వెరీ గుడ్ ఎనఫ్. సరేనా? సో ఇప్పటికి మనం 4 ట్రేడ్స్ తీసుకున్నాం గైస్. 4th ట్రేడ్ లో రికవర్డ్ మై లాస్ట్ 3 ట్రేడ్ లాసెస్. 2 ట్రేడ్స్ ఎందుకు లూస్ అయ్యామంటే మిస్ ఎంట్రీ. కరెక్ట్ ప్రిడిక్షన్ లే, కరెక్ట్ క్యాండిల్స్ లెవెల్స్ కిందనే క్లోజ్ అయ్యి, కానీ మన ఎంట్రీ మిస్ అయింది ఎందుకంటే వోల్టాలిటీ వల్ల. ఓకే, కానీ ఇది ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఇది ట్రాప్ వల్ల ఫెయిల్ అయ్యాం. ఇది కరెక్ట్ గా ఇక్కడ నుంచి బయర్ రావాలి, దాని నుంచి కావాలని సెల్లర్స్ చేశారు. నెక్స్ట్ చూస్తే నేను బైండ్ చేసాను, ఇక్కడ నుంచి చూసారా, అందుకే ఒరిజినల్ బయర్స్ ఇక్కడ నుంచి వచ్చారు ట్రాప్ అయ్యాక. సో అది ట్రాప్స్ గైస్. ట్రాప్ అంటే ఏంటో కూడా నా కోర్స్ లో చెప్పాను, ఎలా ట్రాప్ అయితే ఎలా ట్రేడ్ చేయాలో కూడా. దట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద కోర్స్. మెసేజ్ మీ ఆన్ టెలిగ్రామ్ గైస్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ ద డీటెయిల్స్. ఓకే, ఒక్కసారి ఎంత టైం అయిందో చూసి నెక్స్ట్ ఐ విల్ టేక్ అ ట్రేడ్స్. ఓకే, 17 minutes. We'll try to take one more trade and I'll end this today's daily session video. నాలెడ్జ్ వచ్చాక గైస్ మీరు ట్రేడ్ చేస్తే మీకు అదొక మజా వస్తుంది, అదొక కిక్ వస్తుంది. ఎందుకంటే మీరు సొంతంగా మీరు నేర్చుకున్న నాలెడ్జ్ తో, అరే నేను ట్రేడ్ చేశాను అంటే నేను విన్ అవుతున్నా, అంటే నా స్ట్రాటజీస్ వర్క్ అవుతుంది, నేను నేర్చుకోగలిగాను, నేను చెప్పిన మీరు ఫాలో అయిపోతే చాలు గైస్, మీరు కంపల్సరీగా ప్రాఫిటబుల్ గా ఉంటారు. నేను చెప్పిన ట్రిక్స్, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ కోర్సులు అన్ని ఉన్నాయి ఎండ్ టు ఎండ్. ఓకే, నేను డీటెయిల్డ్ గా అందరు కోర్సులో, మీరు ఎక్కడ కోర్సులు చూసినా తెలిసి 10-20 minute వీడియో నా 45 minutes to 1 hour వీడియోస్ గైస్ మోస్ట్లీ. ఎందుకంటే నేను డీటెయిల్డ్ గా చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాను ఆ కోర్సులో. అది అర్థం చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ బి ప్రాఫిటబుల్. దట్ ఐ కెన్ గివ్ యూ. అర్థం చేసుకుంటే చాలదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కంపల్సరీ గైస్. నేను నా కోర్సులో ఎవరైతే తీసుకుంటారో 1 month దే షుడ్ ప్రాక్టీస్ ఇన్ డెమో. వన్స్ దే ఆర్ ప్రాఫిటబుల్, ఎలా చేయాలి, ఎంతెంత ప్రాక్టీస్ చేయాలి, అండ్ మీన్ ఎప్పుడు వస్తే మీరు రియల్ మాటలు అన్ని నా కోర్సులో మెన్షన్ చేశాను. సో నథింగ్ టు వరీ అబౌట్. ఓకే, let's see if we get one more trades and then we'll end this guys. ఓకే, ఇప్పుడు చూడండి బయర్స్ అలా వెళ్తున్నారు కదా, వీళ్ళు ఎక్కడ ఆగగలరో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఐ విల్ టెల్ యూ. ఓకే ఓకే, నేను నెక్స్ట్ క్యాండిల్ సెల్ సైడ్ అంటారు గైస్. సెల్ ట్రేడ్ తీసుకున్నాను గైస్ ఇక్కడ నుంచి. ఇప్పుడే చెప్తున్నా, ఇట్ ఎయిదర్ కెన్ బి ఏ సెల్లింగ్ క్యాండిల్. ఇన్ని బయర్స్ వచ్చాయి, నాకు ఇక్కడ నుంచి సెల్లింగ్ అని ఎలా తెలుసని చెప్తా. లేదు సెల్లింగ్ అవ్వలేదంటే ట్రాప్ క్యాండిల్ అవుతుంది పక్కా. 80% ఛాన్స్ ఇట్ షుడ్ బి సెల్లింగ్ క్యాండిల్, 20% ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒక ట్రాప్ క్యాండిల్ అని అవ్వడానికి. ఓకే, బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ టు ద లాస్ట్ సెకండ్. We will wait and watch till the last second. Okay. అదైతే మనం వీడియోని ఈరోజు క్లోజ్ చేద్దాం, సెషన్ వీడియో. ఎందుకంటే ఆల్రెడీ 19:45 ఎగ్జాక్ట్గా చెప్పానా. పర్ఫెక్ట్ రెడ్ క్యాండిల్
చూసారా, అది నాలెడ్జ్ గైస్. ఇక్కడ నుంచి ఇన్ని గ్రీన్ క్యాష్ నాకు ఎలా తెలుసు ఇక్కడే రెడ్ క్యాండిల్ వస్తుంది, నేను ఇక్కడే సెల్ ట్రేడ్ అంత ధైర్యంగా ఎలాగెంటర్ అయినా, దాన్నే నాలెడ్జ్ అంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ లెవెల్ గైస్. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ SNR. ఇట్స్ ఎ రెసిస్టెన్స్. నేను బేసిక్ గా చెప్తున్నాను. ఓకే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ లెవెల్. సో నేను ఆ రెసిస్టెన్స్ లెవెల్ మార్క్ చేసుకొని ఎప్పుడైతే క్యాండిల్స్ నా రేంజ్కి వచ్చాయో ఆ లెవెల్ కి, అది వన్ ఆఫ్ ద కీ లెవెల్ గైస్. ఏమైంది, సెల్లర్స్ ఎంటర్ అవడం స్టార్ట్ అయిపోయారు. చూసారా, ఇన్ని పవర్ఫుల్ బయర్స్ వచ్చినా ఐ టుక్ అగెయిన్స్ట్ ద బయర్స్. ఎందుకు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ ఉంటే అందుకే మనం డబ్బు సంపాదించుకోవచ్చు. డబ్బులు వేస్ట్ చేస్తే నాలెడ్జ్ కి డబ్బులు పెట్టవచ్చు. ఇప్పుడు చూసారు ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవుతారని చెప్పిన ఇది సెల్లింగ్ క్యాండిల్, ఫస్ట్ సెల్లింగ్ క్యాండిల్. నేను ఫస్ట్ సెల్లింగ్ క్యాండిల్ నే ప్రిడిక్ట్ చేయగలిగాను. నెక్స్ట్ ఏం అవుతుంది, సెల్లర్స్. ఇక్కడ సెల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంతే, ఇది సెల్లర్స్ ఏరియా. ఈ ఏరియాలో ఫైండ్ అవుట్ చేసేయగలను గైస్, ఎవడెక్కడ ఉంటాడు అనేసి. ఎవడెక్కడ ఉంటాడో తెలిస్తే మనం అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో సెల్లర్స్ ఉంటే సెల్లర్స్ సైడ్ వెళ్తాం, బయర్స్ ఉంటే బయర్స్ వెళ్తాం. దట్స్ ఇట్. అంతే, నాలెడ్జ్ కావాలి. ఎవరెక్కడ ఉన్నా తెలుసుకోవాలంటే నాలెడ్జ్ కావాలి. యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ మై కోర్స్. ఎవరికైనా కోర్స్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ మై టెలిగ్రామ్. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ మెసేజ్ మీ ఫ్రమ్ దేర్. మీ కోర్స్ డీటెయిల్స్ అండ్ స్ట్రక్చర్స్ పంపిస్తాను. Alright guys, that's all for today. Be safe and do happy safe trading. Thank you guys. Have a good day. Bye bye.